ఒక చిన్న గ్రామం ఉండేది ప్రియ సహోదరి సహోదరులారా. ఆ ఊరిలో భయంకరమైన వర్షం చేత బాగా వరద నీరంతా చేరిపోయి అందరూ మునిగిపోయారు. ఒక దేవుడు యందు నమ్మకం కలిగిన ఒక బిడ్డ మాత్రం ఇంటి పైకప్పు మీద ఉండి దేవునికి ప్రార్థన చేయసాగాడు. దేవుడు అది చూసి ఒక పడవను పంపించాడు. పడవను పంపించినప్పుడు నా కోసం దేవుడు వస్తాడు, మీరు వద్దు వెళ్ళిపోండి అని చెప్పాడు. మరలా దేవుడు ఇంకో పడవను పంపించాడు. అప్పుడు కూడా సేమ్ అతను నిరాకరించాడు. తర్వాత ఆ వరద ఎక్కువైపోయి అతను చనిపోయి దేవుని చేరాడు. దేవుని చేరిన తర్వాత దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, నేను నీ యందు నమ్మకం కలిగి ఎంతో ప్రార్థించాను, నువ్వు వస్తావని వెయిట్ చేశానయ్యా, కానీ నువ్వు నన్ను కాపాడలేదయ్యా అంటే దేవుడు అన్నాడు, నేను ప్రియ బిడ్డ, నేను 2 సార్లు నీ కొరకు పడవను పంపించాను, కానీ నువ్వు గ్రహించుకోలేక నువ్వు దాన్ని చేర్చుకోలేకపోయావు. దాన్ని చేర్చుకున్నట్లయితే నువ్వు బ్రతికుండేవాడు అని ప్రభువు చెప్తాడు. అవును ప్రియ సహోదరి సహోదరులరా, దేవుడు ఆలస్యంగా కాదు, సరైన సమయంలో పనిచేస్తాడు. కనిపెట్టుకొని గ్రహింపు మనకు ఉండాలి. ఆ గ్రహింపు మనకు లేక